దురంధర్ 2 ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అదేవిధంగా భారీ ఎత్తున నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఈ సినిమా కొన్ని వర్గాల్ని ప్రేరేపించే విధంగా, రెచ్చగొట్టే విధంగా, రెండు వర్గాల మధ్య గొడవలు చేసే విధంగా ఉంది అంటూ కొంతమంది ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ బయట చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అసలు ఈ సినిమా మీద ఎక్కడా లేని ప్రపగండ అంతా కూడా కనిపిస్తుంది. ఒకవైపు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పైన కూడా ఇదే విధంగా నడుస్తుందన్నమాట. సో దురంధర్ 2 సినిమా పుండు అయితే ఆ పుండు మీద కారం చల్లుతున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ అనే విధంగా బయట కూడా ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో రాజమౌళి గారు ఈ సినిమా గురించి ఒక రివ్యూ ఇచ్చారనమాట. ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సో ఆయన మాత్రం చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. స్క్రీన్ ప్లే కావచ్చు, దర్శకత్వం కావచ్చు, నటీనటుల యాక్టింగ్ కావచ్చు, ముఖ్యంగా రణ్వీర్ సింగ్ యొక్క ఆ ఒక యాక్టింగ్ అనేది ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. దీని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆదిత్యధర్ మాత్రం చాలా గొప్పగా క్రియేట్ చేశాడు. ఎక్కడా కూడా బోర్ రాకుండా. అంటే ఒక డైరెక్టర్ 4 గంటలు సినిమా చేయడమే ఖచ్చితంగా ఇది ధైర్యం అని చెప్పుకోవచ్చు. చాలా గట్స్ ఉండాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం 3 గంటల పాటు సినిమా తీస్తేనే చూడడానికి చాలామంది బోరింగ్గా ఫీల్ అవుతున్నారు. అలాంటిది దాదాపుగా 4 గంటల సినిమాని ఏ ఒక్కరు కూడా పైకి లేవ్వకుండా, వాళ్ళ చూపుని పక్కకు తిప్పుకోకుండా కుర్చీలో కూర్చోబెట్టినటువంటి ఆదిత్యధర్కి అండ్ అందులో నటించినటువంటి యాక్టర్లు అందరికీ కూడా ఆ స్టోరీకి మన రాజమౌళి గారు సెల్యూట్ చెప్తూ ఉన్నారు. సో మరి ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి. ఇలాంటివి తీయాలన్నా కూడా చాలా గట్స్ ఉండాలి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కటి అంటే స్క్రీన్ ప్లే పరంగా కావచ్చు, చూపించే విధానం కావచ్చు, యాక్టింగ్ పరంగా కావచ్చు, మ్యూజిక్ కావచ్చు. సో ప్రతి ఒక్కటి ఇంకా ఇది పలానా ఇది స్పెషల్ అని కూడా లేదన్నమాట. సినిమా మొత్తానికి ఒక స్పెషల్ అని చెప్పేసి కూడా రాజమౌళి గారు చెప్తూ ఉన్నారు. సో మరి దేశవ్యాప్తంగా కూడా రాజమౌళి గారి సినిమాలంటే గొప్పగా, అంటే ఇంత గొప్పగా పొగుడుతూ ఉంటారు. కానీ ఆయనే ఒక సినిమాని పొగుడుతున్నారంటే మరి ఈ సినిమా ఏ లెవెల్లో ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి ఫస్ట్ పార్ట్తో పోల్చుకుంటే ఈ పార్ట్ ఇంకా కూడా అద్భుతంగా ఉంది. అండ్ అంటే ప్రతి ఒక్క సీన్ కూడా అరే ఇంక ఏం జరుగుతుందని ఒక క్యూరియాసిటీ కూడా మనలో కలుగుతుంది. అలాంటి ఒక క్యూరియాసిటీని తెప్పించడం అంటే మామూలు విషయం కాదు. ఒక డైరెక్టర్ డే అండ్ నైట్ కూడా కష్టపడితే ఇలాంటి ఒక అవుట్పుట్ వస్తుంది. సో మరి ఇంత మంచి అవుట్పుట్ సినిమా నుంచి వచ్చిందంటే మరి ఆ డైరెక్టర్ కానీ అండ్ సినిమాలో నటించినటువంటి నటీనటులు కానీ అండ్ టెక్నీషియన్స్ కానీ ఎన్ని రోజుల పాటు ఎంత కష్టపడి ఉంటే ఇంత మంచి అవుట్పుట్ వస్తుంది అని చెప్పేసి రాజమౌళి గారు చాలా చాలా గొప్పగా ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చారనమాట. సో ప్రజెంట్ రాజమౌళి గారు దురంధర్ 2 గురించి చెప్పినటువంటి ఆ రివ్యూ అనేది చాలా వైరల్ అవుతుంది. ఒకవేళ మీరు కనుక దురంధర్ 2 సినిమా చూసి ఉంటే ఖచ్చితంగా మీకు ఏ విధంగా అనిపించింది, మీరు ఏ విధంగా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యారనేది కూడా కామెంట్ చేయండి.